Here is the non-spoiler review of the film Raju Yadav Telugu movie. Getup Srinu యాక్టర్, ఇంకా హీరోయిన్ పేరు కూడా నాకు తెలియదు. ఇంకొక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ గురించి బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా అందరూ బాగా కనెక్ట్ అవుతారు. చాలా ఎమోషనల్ రైడ్, క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ముగుస్తుంది. ఒక మంచి మెసేజ్తో, మంచి ఎమోషన్తో క్లైమాక్స్ ముగుస్తుంది. ఇంకా సినిమా కథ విషయం చెప్పుకునే లోపు మా ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇంకా కథలోకి వెళ్ళిపోతే మన హీరోకేమో గెటప్ సీనుకేమో మూతి మీద బాల్ తగులుతుంది. దాంతో నరాలు తేడా వస్తాయి మూతి దగ్గర. దాంతో ట్రీట్మెంట్కి వెళ్తే ఒక చిన్న హాస్పిటల్ దగ్గర తన ఫ్రెండ్ చికిత్స చేయడం జరుగుతుంది. ఆ చికిత్స ఫెయిల్ అవ్వడంతో అలా నవ్వుతూనే ఉంటాడు. అది అలాగే ఉండిపోతుంటుంది. ప్రతిసారి నవ్వుతూనే ఉంటాడు. అది ఒక రోగం కింద ఉండిపోద్ది. ఇంకా అలాగే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా చివరికి ఏమైంది ఆ అమ్మాయి కథ అని, ఇదే ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఆ కథే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు, కానీ తప్పుడు అమ్మాయిని ప్రేమించకూడదు. ప్రేమిస్తే మన జీవితమే సర్వనాశనం అయిపోద్ది అని చెప్పే అద్భుతమైన మెసేజ్ భయ్య ఈ సినిమా అయితే. పాపం క్లైమాక్స్లో హీరోని చూస్తే కళ్ళల్లో నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. ఆ హీరోయిన్ మీద మీరేకే చాలా కోపం వచ్చేసి మీరే ఆ హీరోయిన్ చంపేయాలనుకుంటారు. అంత కోపం వచ్చేది హీరోయిన్ మీద. ఆ రేంజ్లో ఎమోషన్ వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే అమ్మాయిని ప్రేమించవచ్చు, కానీ తప్పుడు అమ్మాయిని ప్రేమించకూడదు, తప్పుడు వ్యక్తిని ప్రేమించకూడదు, తెలుసుకుని ప్రేమించాలి, లేదంటే జీవితం సర్వనాశనం అయిపోద్ది అనేదే ఈ సినిమాలో ముఖ్యమైన మెసేజ్. నాకైతే ఈ సినిమా నచ్చింది. ఇది నిజమైన సంఘటన అంట. చాలా అద్భుతంగా తెరకెక్కించారు, కళ్ళకు కట్టినట్టు చూపించారు నిజమైన సంఘటనని. హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాడు గెటప్ శ్రీను. చాలా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా మొత్తం నవ్వుతూనే యాక్టింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. చాలా ఈజీగా చేసేసాడు మన గెటప్ శ్రీను అయితే. యాక్టింగ్ కోసమైనా ఖచ్చితంగా చూడాలి. గెటప్ శ్రీను యాక్టింగ్ కోసం, ఫస్ట్ హాఫ్లో లిటిల్ బిట్ కామెడీ కోసం, మెసేజ్ కోసం, ఇంకా ముఖ్యంగా అయితే గెటప్ శ్రీను యాక్టింగ్ కోసం అయితే ఖచ్చితంగా చూడాలి. ఇంకా మెసేజ్ కోసం అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ఈ సినిమా. యూత్ అయితే ఖచ్చితంగా చూడాలి. మెసేజ్ కోసం నేను ఇందాకే చెప్పాను కదండి, ఆ మెసేజ్ కోసం ఖచ్చితంగా చూడాలి. ఇక అంతేనండి ఇంక ఈ సినిమా గురించి చెప్పేది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి థియేటర్లోనే, మంచి ఫీల్ వస్తుంది. ఇంకా ఈ సినిమాకి వచ్చి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5. నాకు అంత బాగా నచ్చింది. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.